హాయ్ గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో మనందరికీ చాలా నచ్చిన జస్ప్రీత్ బుమ్రా యొక్క యూనిక్ యాక్షన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నెంబర్ 1, జస్ప్రీత్ బుమ్రా రన్అప్. బుమ్రా రన్అప్ నార్మల్ బౌలర్స్తో పోలిస్తే లైక్ బ్రెట్లీ, షోయబ్ అఖ్తర్, డేల్ స్టేన్తో పోలిస్తే షార్ట్గా ఉంటుంది. బుమ్రా యొక్క రన్అప్ అప్రాక్సిమేట్లీ 14 నుంచి 15 స్టెప్స్ తీసుకుంటాడు. తన రన్అప్లో స్టార్టింగ్ 9-10 స్టెప్స్ స్మాల్గా తీసుకొని లాస్ట్లో 4-5 స్టెప్స్ టోటల్గా ఎఫెక్టివ్గా తీసుకుంటాడు. సెకండ్ వన్, యాక్షన్. బుమ్రా ఒక ఫ్రంట్ ఆన్ హిప్ డామినెంట్ బౌలర్. బుమ్రా ఫార్వర్డ్ జంప్ యూజ్ చేస్తాడు. బుమ్రా తన బాల్ని షోల్డర్ వెనకాల గ్యాదర్ చేస్తాడు. అలా చేసేటప్పుడు తన నాన్ బౌలింగ్ హ్యాండ్ తన షోల్డర్ లెవెల్ ఉంటుంది. అలాగే తన ఫ్రంట్ని తన హైయెస్ట్ పాయింట్లో ప్లేస్ చేస్తాడు. బుమ్రా ఒక బ్రేస్డ్ ఫ్రంట్ ఫుట్ బౌలర్, అంటే తన ఫ్రంట్ ఫుట్ ఎక్కడా కూడా కొలాప్స్ అవ్వదు. తను తన నాన్ బౌలింగ్ హ్యాండ్ని ఐస్ లెవెల్కి లిఫ్ట్ చేసి తన హ్యాండ్ మొత్తం ట్విస్ట్ చేస్తాడు. తన నాన్ బౌలింగ్ హ్యాండ్ మొత్తం ఫుల్ సర్కిల్ వేస్తుంది. నెంబర్ 3, వై హీ ఈజ్ సో ఎఫెక్టివ్. తనకి హైపర్ ఎక్స్టెన్షన్ ఉంది, అంటే తన చేతు నార్మల్ పీపుల్ కన్నా ఎక్కువగా బెండ్ అవుతుంది. దీనివల్ల తను తన ఫ్రంట్ ఫుట్ కాంటాక్ట్ నుంచి 34 సెంటీమీటర్స్ ముందు బాల్ని రిలీజ్ చేస్తాడు. నెక్స్ట్, స్నాప్ ఆఫ్ ద రిస్ట్, అంటే తన రిస్ట్ని టోటల్గా స్నాప్ చేస్తాడు. దీనివల్ల తనకు ఎక్కువ పేస్ ప్లస్ ఎక్కువ బ్యాక్ స్పిన్ లభిస్తుంది. నెక్స్ట్, 11 o'clock రిలీజ్. నార్మల్ బౌలర్స్ ఎవరైనా రెండు వైపులా స్వింగ్ చేయడానికి వాళ్ళు తన బౌలింగ్ హ్యాండ్ని 12 o'clock నుండి రిలీజ్ చేస్తారు. బట్ బుమ్రా 11 o'clock నుండి రిలీజ్ చేస్తాడు. దానివల్ల తనకి ఎలాంటి సీమ్ అవసరం లేకుండానే తన బాల్ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి లోపలికి వస్తుంది. నెక్స్ట్, విప్ మూమెంట్, అంటే తన బాడీని టోటల్గా ముందుకు ఫోర్స్ఫుల్లీ లాగుతాడు. సో హైపర్ ఎక్స్టెన్షన్ ప్లస్ 11 o'clock రిలీజ్ ప్లస్ సీమ్ ప్రెజెంటేషన్ ప్లస్ క్విక్ పామ్ రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు బ్లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు జస్ప్రీత్ బుమ్రా ద గోట్.